ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ గ్రంథి మగవాళ్ళలో ఉండే ప్రాస్టేట్ అనే గ్రంథి గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్. ప్రాస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి, పురుషుల్లో మాత్రమే ఉంటుంది. ఇది వాల్నట్ ఆకారంలో ఉంటుంది. ఇది మూత్రం సంచి అంటే బ్లాడర్ అని దాని కింద ఉంటుంది. ఇది ఏంటంటే మనకి వీరంకి అవసరమైన కొన్ని రసాయనాలని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాస్టేట్ వల్ల ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ మగవాళ్ళల్లో పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ పెరిగే కొద్దీ మనకి చాలా సిమ్టమ్స్ వస్తాయి. ఏం రకమైన సిమ్టమ్స్ వస్తాయి అంటే మన యూరిన్ పదే పదే వెళ్ళాల్సి వస్తుంది, యూరిన్ అర్జెంటుగా వస్తుంది, రాత్రిపూట యూరిన్ పోయటానికి పదే పదే లేవాల్సి వస్తుంది, యూరిన్ దార ఫ్లో అనేది తగ్గిపోతుంది, యూరిన్ మనం బాత్రూమ్కి వెళ్ళాక స్టార్ట్ అవటానికి కొంచెం టైం పడుతుంది అనమాట. దాన్ని హెసిటెన్సీ అంటారు. యూరిన్ ఆగి ఆగి వస్తుంది. అలానే కాకుండా ఇంకా యూరిన్ పోసాక కూడా లోపల చాలా నిల్వ ఉంది అంటే యూరిన్ సరిగ్గా పాస్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య వచ్చినప్పుడు మీకు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఫస్ట్ ఏంటంటే మనం ఒకటి ఎగ్జామిన్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ ఉన్నాక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. దాంతోపాటు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం 60 పైబడిన వాళ్ళకి. దాన్ని సీరం పిఎస్ఏ అంటాం. ఆ సీరం పిఎస్ఏ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇమేజింగ్ చేస్తాం. ఇమేజింగ్ అనేది ఒక అల్ట్రాసోనోగ్రఫీ ఇమేజింగ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది, మనకి ఏమైనా యూరిన్ లోపల నిల్వ ఉంటుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ప్రాస్టేట్ సైజ్ పెరిగింది, చాలామంది మగవాళ్ళలో అది బినైనే ఉంటుంది. దాన్ని బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అంటారు. సో ఈ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియాకి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియాకి సాధారణంగా స్టార్టింగ్ మనం మెడికేషన్స్తోనే ట్రీట్ చేస్తాం. మెడికేషన్స్ వల్ల ఏంటంటే యూరిన్ ఫ్లో అది ఇంప్రూవ్ అయ్యి మనకున్న సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. ఒకవేళ మెడికేషన్స్కి రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాలి. ఈ సర్జరీలో పెద్ద పెద్ద కట్స్ ఏమన్నా అవసరమా? ఇప్పుడు అవేమీ అవసరం లేదు. మనకున్న అడ్వాన్స్ టెక్నిక్స్తో మనం ప్రాస్టేట్ని ఎండోస్కోపిక్గానే ట్రీట్ చేయొచ్చు, అంటే రిసెక్ట్ చేస్తాం. దానికి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటాము. ఇంకొకటి ఇప్పుడు అడ్వాన్స్ లేజర్తో ఈ లేజర్ ఈన్యూక్లియేషన్ అంటాము. సో బాడీలో ఏ కట్ లేకుండా మనం ప్రాస్టేట్ని ట్రీట్ చేయొచ్చు. సో మీరు 60 పైన ఉన్నారా, ప్రాస్టేట్ వల్ల సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నారా, భయపడకండి. మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, రైట్ అయిన ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.